నమస్కారం. మనీ మార్గదర్శి ఛానల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సోమవారం, మన శుక్రవారం ఒక డెసిషన్ అయింది. యుఎస్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ట్రంప్ వేసిన తారీఫ్ అంతా రద్దని చెప్తున్నది. ఇప్పుడు ట్రంప్ దగ్గర ఏంటి చేయగలడు అతను, తర్వాత యుఎస్కి ఏంటి ఇంపాక్ట్ అవుతుంది, దాని తర్వాత ఇండియాకి ఏంటి ఇంపాక్ట్ అవుతుంది, ఇండియన్ మార్కెట్ గురించి తెలుసుకుంటాం. ట్రంప్ చేసిన తారీఫ్ వల్ల అవుతుంది దగ్గర $250 బిలియన్ కలెక్ట్ చేశారు. ఆ $250 బిలియన్ ఇస్తారా, అతనికి ఏంటి లీగల్ పొజిషన్ అని ఆలోచించామంటే కాంగ్రెస్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఆర్ అదర్వైజ్ ఒక టెంపరీగా 150 డేస్కి 15% టారిఫ్ ఇవ్వచ్చు. ఆర్ అదర్వైజ్ నేషనల్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక టారిఫ్ ఒక రూల్ ప్రకారం ఇవ్వచ్చు. ఆర్ అదర్వైజ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, చైనాతో మనం అలాగా యాంటీ డంపింగ్ డ్యూటీ చేస్తాం, అలాగా ఒక అన్ఫేర్ ట్రేడ్ అలాగా అది కూడా టారిఫ్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి అదంతా ఒక షార్ట్ టర్మ్ రిలీఫే. లాంగ్ టర్మ్ రిలీఫ్ కావాలి అని అంటామంటే ఎందుకన్నా షార్ట్ టర్మ్ అని చెప్తున్నా అంటే దానివల్ల ఏంటవుతుందంట అంటే కేసులు ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే కంట్రీస్ కేసు వేయడానికి లోకల్ కేసెస్లో ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దానికన్నా బెటర్ అవుతుందంటే అతని దగ్గర ఉంది కాంగ్రెస్ దగ్గర అప్రూవల్ తీసుకొని ఆ టారిఫ్ని ఆమోదం చేయడం. కాకపోతే కాంగ్రెస్ అతనికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఉన్నది. సో చూద్దాం ఏంటవుతుందనేది. దీనివల్ల ఏంటవుతుంది, ఐటీ మార్కెట్ డెఫినెట్లీ ఇంప్రూవ్ షార్ట్ టర్మ్లో ఇవాళ పెరగడానికి అవకాశం ఉంది. దాంట్లో చూసామంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, న్యూజెన్ సాఫ్ట్వేర్ అండ్ విప్రో, ఈ ఐటీ మార్కెట్ కొంచెం పెరగడానికి అవకాశాలు బాగానే ఉన్నది ఇవాళ. నేను ఇవాళ మార్కెట్ చూసామంటే ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకని చెప్తానంటే అండి యూఎస్ నుంచి వచ్చిన డెసిషన్తో పాటు చూసినా కూడా దాంతోపాటు మన ఇండియన్ మార్కెట్లో మొన్న 500 పాయింట్లు పడింది కాబట్టి ఈరోజు 150 పాయింట్లు పెరిగినా కూడా ఇంకా 350 పాయింట్ల దగ్గర మనకి డెఫిసిట్లోనే ఉన్నట్టుగా ఉన్నది. కాబట్టి జస్ట్ న్యూట్రల్ కానీ పాజిటివ్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. కానీ ఒకటి ఇవాళ ఐటీ కొద్దిగా బాగుంటుంది, ఫార్మా కూడా బాగుంటుంది. ఫార్మా ఐటీ ఎందుకంటే ఐటీలో డాలర్స్ వస్తాయి కాబట్టి మనీ అంతా డాలర్స్లో వస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫార్మా కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. దాంట్లో ఫార్మాలో చూసామంటే నాట్కో కానీ, ట్రెడ్డీస్ కానీ, సన్ ఫార్మా కానీ ఈ స్టాక్లు కొద్ది పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే న్యూట్రల్గా ఉండాలి. బ్యాంకింగ్ అండ్ ఎఫ్ఎంజీ ఈ స్టాక్లు అంతా న్యూట్రల్గా ఉండొచ్చు. కాకపోతే మన ఐటీసీ పెరగడానికి అవకాశాలు చాలాగా ఉందని అనుకుంటాను. ఎందుకంటే ఐటీసీలో సిగరెట్ రేట్ పెంచారు, దానివల్ల ఐటీసీ పెరగడానికి అవకాశం కొద్దిగా ఉంది. సో ఏదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ తలకు ఇన్వెస్టర్ని కంపల్సరీ అడిగేసి ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్.